विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामंबिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, 84 లక్షల జీవరాశులలో అమ్మ నాకు తప్ప మాట్లాడే అధికారం నువ్వెవరికి ఇవ్వలేదు. నేను అంటే మనిషి, స్వరపేటికనిచ్చావు. నువ్వు నాకు ఇచ్చిన ఈ మాట వీరొకరు బాధపడకుండా మాట్లాడడానికి పనికొచ్చుగాక. నువ్వు ఇచ్చిన మాట 10 మందికి మంచి మార్గం చెప్పేది కావాలి, కానీ నా మాట అవతల వారిని పాడు చేసేది బాధ పెట్టేది కాకూడదు. ఇచ్చిన తల్లి ఎవరుందో ఆ తల్లి సంతోషించేటట్టుగా మాట్లాడతానని నేను ఆవిడికి జవాబుదారీతనం వహించడం, ఆ శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందో తెలుసుకుని ఆవిడ పట్ల జవాబుదారీతనంతో ఉండడమే భక్తి. భక్తి అంటే ఏదో రొట్టలు తీసుకొచ్చి వెయ్యడం భక్తి అని చెప్పలేదు. నువ్వు వేసేది భక్తితో వెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం భక్తి. అందుకు కదూ మహానుభావుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు నువ్వు ఎంత పూజ చేశావన్న దానికన్నా నీ దగ్గర ఏమీ లేకపోతే ఒక్క సాష్టాంగ నమస్కారం చేయి చాలు, భగవతి అనుగ్రహిస్తుంది అన్నారు. ప్రతి దాంట్లో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. నా చేతులు కదులుతున్నాయి, నా కాళ్ళు కదులుతున్నాయి. చేయి కదలక విద్యుద్ఘాతములను పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వేలకి వేల రూపాయలు ఉన్నా లేకపోయినా ఔషధాలు తింటున్న వాళ్ళు ఉన్నారు. అమ్మా, నువ్వు నీ అనుగ్రహంతో కదులుతున్న ఈ చెయ్యి 10 మందికి బెంగ పెట్టుకోకండని ఇలా అనడానికి పనికి రావాలి తప్ప ఇలా చూపించడానికి పనికి రాకూడదు. నా చెయ్యి అలా కదలకూడదు. నా చెయ్యి 10 మంది శాంతికి పనికి రావాలి. నేను నడిస్తే నా శరీరపు కదలిక ఎప్పుడు మంచి కోసం నడవాలి అని అనుకున్నవాడెవరో వాడు పట్టినవన్నీ ముద్రలే. వాడి నడకంతా ప్రదక్షిణమే. నిద్రపోయే ముందు నా సొత్త, పడుకుంటే నిద్ర పట్టాలనుందా, తలగడా పెట్టుకుంటే నిద్ర పడుతుందా, దోమలు రాకుండా ఓ చిన్న యంత్రం పెట్టుకుంటే పడుతుందా, గది చల్లగా ఉండేటట్టుగా వ్యవస్థ చేసుకుంటే పడుతుందా? ఈశ్వరానుగ్రహం చేత పడుతుంది. నిద్రాకాలిక సుఖాన్ని స్వల్పకాలిక లయంగా ఇచ్చేవాడు శంకరుడు. ఆయన అనుగ్రహం ఇన్ని కోట్ల జీవులకు రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఇంద్రియములకు కలిగిన బడలికని తీర్చి తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. అయినప్పుడు ఆయన పేరు చెప్పి నిద్రపో, ఇక మాట్లాడకు. శివనామని చెప్పి నిద్రపో.
ఇంద్రియములన్నీ కూడా ఉత్సాహంతో పనిచేయడం మొదలెడుతున్నాయి అంటే విష్ణు స్వరూపం అదోక్షజుడు, అదే పరమాత్మ శివుడిగా నిద్రపుచ్చి నీకు కలిగిన బడలిక తీర్చాడు, అదే పరమాత్మ విష్ణువు అన్న పేరుతో ఇంద్రియముల యొక్క శక్తిని ప్రచోదనం చేసి మంచి వైపుకి నడిపించి పుణ్యాన్ని మూట కట్టి నిన్ను భగవంతుడికి దగ్గర చేస్తున్నాడు. హరి 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 అంటూ లే, శివ 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 అంటూ పడుకో. భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు గంగాష్టకంలో శంకరులు. ఎప్పుడు నా మనసు శివకేశవుల మధ్య భేదమును చూడకుండుగాక అంటారు. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏం చేస్తున్నా భగవతితో అనుసంధానమవుతున్నావు. మాట్లాడవా? మాట్లాడతావు. తినవా? తింటావు. కానీ తినేటప్పుడు నేను తింటున్నది లోపల ఉండిపోతే నా బతుకు ఏమైపోతుంది? లోపలికి వెళ్ళిన దాన్ని ఇక్కడే పరమాత్మ కూర్చుని ఆయన దాన్ని పచనం చేసి జీర్ణం చేస్తున్నాడు. హం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే అగ్నిజ్వాల యజ్ఞకుండం రూపంలో కూర్చున్నాడు. అక్కడ హోమకుండం ఉంటే నేను అందులో హవిస్సు వేయకపోతే పీడా పోయేది. ఏది పడితే అది అందులో పొయ్యను కదా. అయినప్పుడు ఇక్కడ అగ్ని రూపంలో భగవంతుడు వెలుగుతుంటే ఏది పడితే అది లోపలికి వెయ్యను కదా. భగవన్నామని చెప్తూ ప్రశాంతంగా స్థిమిత చిత్తంతో తినగలిగితే అంతకు మించినటువంటి యజ్ఞం లేదు. ఇప్పుడు నేను అటువంటి సాత్వికాహారం, మితాహారం, భగవదర్పితాహారం, న్యాయార్జితాహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నాను అనుకోండి. ఎందుకని అంటే లోపల తల్లి ఉంది, శక్తి రూపంగా ఉంది. ఆవిడే లోపల చిలికి శక్తిని కండరములలోకి లాగి శక్తిని శరీరానికి ఇస్తోంది. కాబట్టి ఆ తల్లి ఇంత కష్టపడి శక్తిని ఇస్తోంది. నేను ఆ తల్లి సంతోషించేటట్టుగా తింటాను అని మీరు ప్రవర్తించారనుకోండి, అదంతా భక్తే. వివేకానందుడు చెప్పినట్టు ఒక్క పూజ గదిలోనే ఉండి పూజ గదిలోనే చనిపోవడం ఎలా సాధ్యం? అలా కాదు. విశ్వమే విశ్వనాథుని యొక్క మందిరం కావాలి, లోకము లోకేశ్వరుడి మందిరం కావాలి, అంతటా భగవతత్వమును చూడగలగాలి. కాలమునందు ఆలోచనలో ఎప్పుడు ఈశ్వరుడు చెప్పిన దానితో మమేకమై ఏ పని చేస్తున్నా ఇది భగవంతుడు అంగీకరిస్తాడా? అదొక్కటే ప్రశ్న. ఇది భగవంతుడు అంగీకరిస్తాడా? రేపు పొద్దున్న నేను పూజామందిరంలో కూర్చుని పాదయోహ పాద్యం సమర్పయామి అంటే నా సొత్తు కాదు ఆయన పాదాలు. ఆయన పాదాల మీద నీళ్లు పొయ్యాలి అంటే ఆయన పంచ పైకి తీసి పాదాలు ముందుకు చాపాలి. నువ్వు చేసిన తప్పుడు పనులకి నా పాదాలు కడుగుతావా? పో అవతల కంటే. నాకు ఇది కావాలా, ఆయన పాదాలు కడగడం కావాలా? నాకు అదే కావాలి, నాకొద్దు, నేను చేయని పని. అది శ్రద్ధ. గురువాక్యమునందు శాస్త్రమునందు నమ్మకముంచుకొని తప్పు పని జోలికి వెళ్లకుండా ఉండడమే శ్రద్ధ. వాడికి అన్నీ లభిస్తాయన్నారు శంకరాచార్యులు వారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్భి యయా వస్తూపలభ్యతే. అది ఉన్నవాడికి సమస్తమైనటువంటివి లభిస్తాయి. ఉన్నాడు పరమేశ్వరుడు కాపాడు. ఎంతమంది కథలు లేవు, లేకపోతే మహాభక్త విజయాలన్నీ ఎందుకు వచ్చాయి పుస్తకాలు? ఎందుకు ఈ పురాణాలన్నీ వచ్చాయి? అవన్నీ ధర్మం మీద నమ్మకాన్ని ఉంచుకోమని చెప్పడానికి వచ్చాయి. అప్పుడు ఏమైంది? ఆ తల్లి చేతిలోకి వెళ్ళాయనుకోండి, మన్మధుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధములు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయి. ఆయన అదే చెరుకు విల్లు, అదే పుష్పబాణాలు, ఆవిడ అదే చెరుకు విల్లు, అదే పుష్పబాణాలు. కానీ ఇప్పుడు శబ్దస్పర్శ రస రూప గంధములు ధర్మచట్రమునందు ఇముడుతాయి. శబ్దము నేను వింటున్నాను, వినకూడని వాటికి కాదు. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ. ఏది విని నేను అభ్యున్నతిని పొందాలో అటువంటి వాటివే నేను వినేటట్టుగా నా మనసు సువ్యవస్థితమగుగాక తప్ప అక్కర్లేని వాటి జోలికి నేను వెళ్ళకుండెదనుగాక. తనని తాను నియంత్రించుకోవడం అలవాటైంది. చూడకూడనివి చూడకుండా ఉండేదనుగాక, తినకూడనివి తినకుండా ఉండేదనుగాక, ముట్టుకోకూడనివి ముట్టుకోకుండా ఉండేదనుగాక. నేను ఈ సుఖాలు అనుభవిస్తే బిడ్డని చూసి తల్లి సంతోషించినట్టు నన్ను చూసి పరదేవత సంతోషించాలి. వాడు నేను సంతోషించేటట్టుగా బ్రతుకుతున్నాడు. అది భక్తి అన్న మాటకు అర్థం. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రాలకు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్క మాట చెప్తుండేవారు. భక్తి అన్న మాట పరిణతి చెందితే అదే ధర్మము.
ఆచార ప్రభవో ధర్మ. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అది ధర్మం. నువ్వు ఎన్ని చెప్తున్నావు అది ధర్మం కాదు. నీకెన్ని తెలుసు అది ధర్మం కాదు. అందుకే మొతక మాట వచ్చింది, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని. నీకు ఎన్ని తెలుసు, ఎన్ని మాట్లాడతావు అన్నదానికన్నా ఎన్ని పట్టుకుంటావు, ఎన్ని ఆచరిస్తావు అన్నదాని చేత భగవంతుడు సంతోషిస్తాడు. ఆచరణ ప్రధానమై ఉంటుంది. అయినప్పుడు మీరు ఏది చేసినా ఒక్కటే ప్రశ్న అలవాటైందనుకోండి లోపల, ఈ పని నేను చేస్తే అమ్మవారు సంతోషిస్తుందా? నేను మీకు ఒక్క మాట చెప్తా, మహాస్వామి వారి మాటలలో చెప్పాలంటే, మీరు చేసిన పని మీరు సంతోషంగా మీ భార్యతో చెప్పేయగలరా? మీ అమ్మగారితో చెప్పగలరా? మీ నాన్నగారితో చెప్పగలరా? నీ కొడుక్కి చెప్పగలవా? ఒరే నేను ఇవాళ ఇది చేశానురా అని చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే వాళ్ళకి దూరంగా మిమ్మల్ని మీరు ఉంచుకోవడం కాదు, మిమ్మల్ని మీరు భగవంతుడికి దూరంగా జరిపేసుకున్నారని గుర్తు. అలా చెయ్యకుండా ఆ పరిస్థితి నాకు రాకుండుగాక, 80 ఏళ్ళు నాకు రానివ్వండి, మడత కుర్చీలో పడుకుంటే నా మనవణ్ణి కూర్చోపెట్టి ఏదైనా చెప్తున్నప్పుడు ఇది చెప్పడానికి నేను అధికారినే, నేను దాన్ని నమ్మి బతికాను అందుకు చెప్తున్నాను అని చెప్పగలిగిన ధైర్యం నా అనుష్ఠానంలో ఉంటే వాడు అమ్మవారి చేతి పంచబాణములు పడ్డవాడు. అది పడలేదు, అప్పుడు ఏమవుతుందంటే మన్మధుడి చేతి బాణములు పడ్డవాడయ్యాడు. కాబట్టి అదే ధనస్సు ఆవిడ తీసుకుంది, అవే పంచబాణాలు ఆవిడ తీసుకుంటే ఏ శంకరుణ్ణి నాకు పతిని చేయలేకపోయావో ఆయన కాల్చేశాడో, ఇవి పట్టుకుని ఆయన చేత మాంగల్యం కట్టించుకుని ఆయన్ని పతిని చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుని మీ అందరికీ తల్లినవుతాను, శివకామ సుందరినవుతాను, అఖిలాండేశ్వరునవుతాను. అది నేను పట్టుకుంటే ఆయన నాకు పతి అవుతాడు, కానీ నువ్వు పట్టుకుంటే నాకు పతి అవ్వడం. నీ శక్తి, నీ అంతరం నువ్వు తెలుసుకో, నీ పరిమితి గ్రహించు అని తీసుకుంది ఆవిడ. తప్ప ఆవిడవి కావు, అది భండాసుర వధ కొరకు తీసుకున్న ఆయుధాలు కావు. అందుకని ముందు ఎరుపు వెనక ఎరుపు వ్యాసుల వారు పెట్టడానికి కారణం అది. ముందు ఎరుపు వచ్చిందంటే ఆ ఆయుధములు ఆవిడ ఎందుకు పట్టుకుందో, ఎందుకు కరుణారస సాగర అయిందో నువ్వు ఆలోచించు. ఆమె పట్టుకుని కూర్చుంది ఎందుకు అంటే, ఏదో పట్టుకోవాలని పట్టుకోలేదు, ఆవిడ అలా ఎందుకు పట్టుకుందని నువ్వు అడుగుతావేమో, అడిగితే ఆలోచిస్తావేమో, తెలుసుకుంటావేమో. తెలుసుకుంటే అయ్యో నా కోసం ఇంత ఆర్తి పొందిందా, భ్రువౌభుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరాచార్యులు వారు. ఆవిడ కనుబొమ్మ ముడి ఎందుకు వేయాలి అంటే ఏదో ఆలోచిస్తోంది ఆవిడ. ఆవిడకి ఆలోచించడానికి ఏముంది అంటే, అయ్యో వీళ్ళకి బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, మన్మథ బాణాలకి వశపడిపోయి ఇలా లౌకికమైన విషయాల్లో ధర్మాన్ని విడిచిపెట్టి తిరిగి జనన మరణ చక్రంలో ఇలాగే తిరుగుతున్నారే, ధర్మము యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు, ధర్మ చట్రంలోకి ఇమడడం రావట్లేదు అని ఆమె మన గురించి బెంగ పెట్టుకొని కనుబొమలు ముడివేసి ఆలోచన చేస్తోంది. దారి తప్పిన పిల్లవాడి గురించి తల్లి బెంగ పెట్టుకుని కనుబొమలు ముడివేసినట్టు. అంటే ఆమె ఆయుధాలు పట్టుకోవడంలో మన గురించిన ఆర్తి అంత ఉంది. లౌకికమైన తల్లి బిడ్డడి కోసం పడే పరివేదనకే మనసు కదిలిపోతుంది. ఇక ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి ఆ తల్లి పడే పరివేదనకి ఆమె కారుణ్యమునకు ఒక సూచన ఆమె పట్టుకునేటటువంటి ఆ ధనస్సు బాణాలు. అవి చూసినప్పుడు వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఒక మార్పు రావాలి. నేను అలా బ్రతకూడదు, కనీసం ఈ క్షణం నుంచి నాలో మార్పు రావాలి. ఆ వెనక చేసిన దోషాలు, దూది పర్వతంలో నిప్పు నిరుసు, ఇంత నిరుసు పడితే చాలదా దూది పర్వతం కాలిపోవడానికి? అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఒకసారి మారితే చాలు, నిన్ను హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రోగం ఉన్నవాడికి వైద్యం చేయడానికే వైద్యుడు ఉన్నాడు, దారి తప్పిన వాడికి మంచి మాట చెప్పడానికే గురువు ఉన్నాడు, మారితే హత్తుకోవడానికే భగవంతుడు ఉన్నాడు. గతం చూసి వేలు చూపించడానికి భగవంతుడు లేడని తెలుసుకోవాలి. అందుకు ఆవిడ పట్టుకున్నది. నేనున్నాను ఎందుకు బెంగపెట్టుకుంటావు? నేనున్నానని నమ్మి చేసిన దానికి పశ్చాత్తాపం పొంది నాకు నోరు విప్పి క్షమాపణ కూడా చెప్పక్కర్లా. ఓ చిన్న బెత్తం పడిపోయినట్టు నేల మీద పడిపోవచ్చు చాలు, కానీ మారు. ఇక పైన ధర్మచట్రంలో ఇమిడేటట్టుగా బ్రతుకుతానను, నేనున్నాను అని చెప్పడానికే ఆమె ఉంది. ఆ పైన
రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇవి జీవితాన్ని పాడు చేయడానికి అక్కచెల్లెళ్ళు. రాగము, క్రోధము ఇవి రెండు ఎప్పుడూ కూడా విడివడి ఉండేవి కావు. ఏదో ఒక విషయాన్ని పొందాలనేటటువంటి ఒక కోరిక, ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోయేటప్పటికి కోపం వస్తుంది. అందుకే అంకుశాన్ని పట్టుకుంది ఆవిడ. అంకుశం దేన్ని నియంత్రించడానికి వాడతారు? ఏనుగుని నియంత్రిస్తారు. అంకుశం పెట్టి దాని కుంభస్థలం మీద పొడిస్తే ఏనుగు వశం అవుతుంది. ఏనుగంత పెద్దదంటారు. కోపం అంత పెద్దది, ఎక్కడి నుంచో రాదు. నేను ఇప్పుడు ఇక్కడికి ప్రవచనానికి వచ్చానంటే మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. కోపం అలా ఎక్కడి నుంచో బయట నుంచి రాదు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఇక్కడే కూర్చుని అవకాశం కోసం చూస్తుంది. జారుతాడా, వీడిని రాక్షసుణ్ణి చేసేద్దామని. మీరు చూడండి, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ఒక బలహీనమైన క్షణంలో విపరీతమైన కోపానికి వశపడిపోయి చెయ్యరానంత పెద్ద తప్పు చేసి సంవత్సరాలకి సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ ఎక్కడో ఉండిపోయిన వాళ్ళు ఆ ఒక్క క్షణం నన్ను నేను నియంత్రించుకొని ఉంటే, వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలిపెట్టి ఉంటే, నేను క్షమించగలిగి ఉంటే, వేరొక మార్గాన్ని ఎంచుకుని ఉంటే, నేను ఆలోచించి ఉంటే, నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేవాడినా? ఆ ఒక్క క్షణంలో నేను పొందిన ఉన్మాదం నా జీవితాన్ని అంతటినీ పాడు చేసింది. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అందరూ అమ్మా నాన్న అంటుంటే నేను ఇక్కడ ఉంటే నా బిడ్డలు ఏమైపోయారో, వాళ్ళు నిద్రపోగలుగుతున్నారా? అన్నం తినగలుగుతున్నారా? ఎంత పరితాపానికి లోనైపోతున్నారో. కోపము ఎవరికో శత్రువు కాదు, తన కోపమే తన శత్రువు. అందుకు రామాయణం సుందరకాండలో మహానుభావుడు హనుమ ఒక మాట అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదీక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం పాము శరీరంలోనే పుడుతుంది. పుట్టి సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడినప్పుడు మెరుస్తూ ఉంటుంది. పైన తొడుగుంది, గరుకు నేల మీద పాకుతున్నప్పుడు నాకు రక్షణ కవచంలా ఉంటుందని పాము కుబుసాన్ని ఉంచుకోదు. ప్రత్యేకంగా గరుగ్గా ఉన్న బెరడు మీద పాకి కన్నం పడేటట్టు చూసుకుని తనకున్న ఆ పైన పట్టుకున్నటువంటి పొలుసుని తాను వదిలేస్తుంది. పాముకి వచ్చినటువంటి పొలుసుని పాము వదిలిపెట్టేసినట్టు, పెరుగుతున్నటువంటి అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టు, తనలోంచొచ్చిన కోపాన్ని తనని తాను పరిశీలించుకున్నవాడెవరో వాడు ధన్యాత్ముడు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, పరిశీలించుకోవడం అన్న మాటకు అర్థం రెండే. ఒకటి, కోపంతో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తామంటే అవతల వారి యొక్క తప్పుని విచారణ చేస్తాం. వారు తప్పు చేశారు, నాకు కోపం వస్తుంది. నువ్వు చేయలేదా? ఆంగ్ల భాషలో ఓ సామెత ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. మకిలమైపోయిన చేతులకి పవిత్రమైన జలాల్ని ముట్టుకునే అధికారం లేదు. నువ్వెప్పుడూ తప్పు చేయని వాడివైతే ఇంకోటి తప్పుని విచారించు. ఎన్నడూ తప్పు చేయలేదా? ఏదో ఒక తప్పు చేసేవాడుగా. ఏదో ఒక తప్పు చేసిన వాడికి ఇతరుల తప్పులించే అధికారం నీకెక్కడిది? అందుకే కోపం పెట్టుకుని జయించేది ఒకవేళ నీకు బలం ఉంటే తాత్కాలికం, అధికారం ఉంటే తాత్కాలికం. ప్రేమతో జయించింది శాశ్వతం. నువ్వు ప్రేమతో ప్రవర్తించి అవతల వారి దోషాన్ని దిద్దగలిగితే అది శాశ్వతమై అనుబంధము ముడిపడుతుంది. అందుకే ముందు ఆర్ద్రతతో ఉండడానికి ప్రయత్నించు, ప్రేమభావాన్ని పెంచుకో. ప్రేమ రూప, ఆ తల్లి యొక్క రూపం అది. ఆమె ప్రేమతో ఉంటుంది, నువ్వు కూడా అలా ఉండు. క్రోధము చేత నువ్వు సాధించేది లేదు. ఏదో కోరిక తీరలేదు, కోరిక తీరలేదు, కోరిక తీరలేదు, కోరిక తీరలేదని కోపం పెట్టుకో. కోరిక అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరములు కోరికలలోకి రావు. అందుకే భగవంతుడు కూడా నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాడని అడిగారు.
ఆయన కూడా భగవద్గీతలో మాట్లాడుతూ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నన్నే అడుగుతారు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఒక ఆడపిల్ల ఉంది, ఆమెకి మంచి భర్త కావాలి అని కోరికుంది, అది అవసరం. ఆమె ఎవరిని అడుగుతుంది? భగవతిని అడుగుతుంది. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఉత్తమురాలు అనుకూలవతి, తనని అనుగమించే భార్య కావాలనుంది, భగవంతుడిని అడుగుతాడు. స్వగృహే నేను గూడు కట్టుకుని ఉండాలి కోరికుంది, ఎవరిని అడుగుతాడు? అవసరం. నేను చెయ్యి చాపకుండా బ్రతకాలి, చెయ్యి చాపకుండా బ్రతికి అనాయాసంగా వెళ్ళిపోవాలి, ఎవరిని అడుగుతాడు? భగవంతుడిని అడుగుతాడు. అవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. కోరికలైనా కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు పాడైపోకుండా ఉన్నవైతే ఆయన నీకు ఇస్తాడు. వాంఛితార్థప్రదాయిని, ఇది ఇస్తే నువ్వు పాడవుతావన్నది అమ్మే ఇవ్వదు. చిన్నపిల్లవాడు కత్తెర అడిగాడు అనుకోండి, అమ్మిస్తోందా? ఇవ్వదు. భగవతి కూడా ఇవ్వదు. ఏమో వీడికి ఇది ఇస్తే లౌల్యములకు వశమై పాడైపోతాడేమో అనుకున్నప్పుడు ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? నా చిన్నతనంలో తెలియక మా అమ్మ కత్తెర ఇవ్వకపోతే ఏడ్చి మా అమ్మ చీర పట్టుకుని నిలబడి మా అమ్మనే కొట్టడానికి ప్రయత్నించా. పసితనం కాదు, తెలియనితనం, తెలియని దోషాలు అవి. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, తెలుసు. అప్పుడు అమ్మ కత్తెర ఇవ్వలేదు, ఇప్పుడు ఈ అమ్మ ఎందుకు ఇవ్వలేదు? ఏదో ఉంది, ఇది ఇస్తే నాకేదో ఉపద్రవం, అమ్మ ఇవ్వలేదు, పోన్లే సంతోషం, అమ్మ 2 నమస్కారాలు అనగలిగిన స్థితిని పెంచుకో. తప్ప కేవలము కోరిక తీర్చుకోవడం, పుట్టిన ప్రతి కోరికని తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఏమైపోతుంది అంటే జీవితము వృధా అయిపోతుంది. 1. 2 మంటలో నెయ్యి పోసి ఎప్పటికార్పగలవు? అది సాధ్యం కాదు. ఎప్పటికో అప్పటికి ఎక్కడో అక్కడ నువ్వు చెప్పులు విప్పేయాలి. ఎందుకంటే అసలు పట్టు విడుపు అనేటటువంటివి సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతాలు. ఒకనాడున్న పట్టు ఒకనాడు విడిచిపెట్టేయాలి. నేను చెప్పులు వేసుకుని వచ్చాను, బయట వదిలిపెట్టేసి దేవాలయంలోకి వచ్చి కాళ్ళు కడుక్కున్నాను. ఒక్కొక్కనాడు చెప్పులు వేసుకోకుండానే దేవాలయానికి వస్తూ ఉంటాను. ఒకనాడు పట్టుకున్నది ఒకనాడు వదిలేస్తావు. ఇప్పుడు ఈ పూలహారాలు మెడలో ఉన్నాయి, ప్రవచనం అయిపోయిన తర్వాత వదిలేస్తాను. ఈ బట్ట కట్టుకున్నాను, ఇది చెమట పట్టేస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వదిలేస్తాను. ఈ శరీరాన్ని పట్టుకున్నాను, పండిపోయిన తర్వాత పండు చెట్టు నుంచి ఎలా విడిపోతుందో అలా ఒకనాడు ఈ శరీరం పడిపోతుందని తెలుసుకుని సాక్షి మాత్రంగా బెంగ పెట్టుకోకుండా అది పడిపోతుంటే భగవంతుని యందు మనసు లగ్నము చేసి నిలబడగలగాలి. మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళో నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణ అంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే అంటారు శంకర్లు. నా ప్రాణం వెళ్ళిపోవడం ఉత్సవం కావాలి నాకు. శివ బ్రతికున్నంత కాలం వచ్చో రాదో నాకు వచ్చినవి చెప్పుకున్నాను, నాకు వచ్చిన అనుష్ఠానం చేసుకున్నాను, నాకు తెలిసినంత వరకు ధార్మికంగా బ్రతికాను. ఈశ్వర ఇది విడిచిపెట్టేస్తున్నాను, ఊపిరి అందట్లేదు, చెమట పడుతోంది, బయట పడుకోబెట్టేస్తున్నారని తెలుస్తోంది, కానీ వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ నేను ఏడవను. శివ నీ పాద పంజరంలోకి వచ్చేస్తున్నాను. అమ్మా గంగా నాకు ఎదురుగుండా కనపడాలి, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబటలిమ్మా నీ రూపముతో రమ్మా నాకు ఎదురంగ గంగ రమ్యత రంగా అని అడిగి శంకరుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఇది వదిలిపెట్టేయడం, ఉత్సవంగా వదిలిపెట్టి వెళ్ళగలగాలి. అలా ధర్మచట్రంలో ఇముడుతోందా లేదా చూసుకుంటూ బ్రతకడం నేర్చుకో. ఏదో ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి తీరకపోవడం అన్నది ఉంటుంది జీవితంలో. నిస్పృహ, నిరాశ, ఒక కోరిక తీరకపోవడం ఉంటాయి. అన్నీ మనం అనుకున్నట్టు అయిపోతే భగవంతుడు ఎందుకండి ఇంకా? కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. నాకో సంకల్పం ఉండాలి, నాకో ప్రయత్నం ఉండాలి, ఆ పైన పరమేశ్వరుడి అనుగ్రహం కలిసి రావాలి. సముద్రం అంత నా ప్రయత్నానికి చిటికెడు ఆయన యొక్క అనుగ్రహం తోడైతే కార్యం నడుస్తుంది. లేనినాడు భగవంతుడన్న ఆయన ఉనికికి అర్థమే ఉంది. కాబట్టి ఒకటి తీరలేదు, ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదు? నీ శాంతిని కోల్పోకు, నీ ప్రశాంతతను అలా ఉంచుకోగలిగితే అంతకన్నా భక్తికి నిదర్శనం ఇంకొకటి లేదు. నువ్వు భక్తితో ఉన్నావనడానికి నువ్వు పెట్టుకున్నటువంటి చిహ్నములు నిజానికి సంకేతములు కావు, అవి నువ్వు ఉంచుకోవడం కోసం అని పెట్టుకున్నటువంటి చిహ్నములు.
ఓ విభూతి ధారణ చేశావు. ఎందుకని? భగవంతుని నామము స్మరణలోకి రావాలి నాకెప్పుడు అని భస్మధారణ చేశావు. కానీ వీటికన్నా గొప్పదేది అంటే, దేనికైనా కదిలిపోకుండా నీ మనసు నిలబడగలుగుతోందా నీ సాధన వల్ల? ఏదో ఒకటి నువ్వు అనుకున్న జరగలేదు, తీవ్రంగా కదిలిపోకుండా వెంటనే ఉంచుకోగలిగావా? ఒకనాడు నేను అనుకున్నది జరగకపోయినా అసలు కదలకుండా నిలబడగలిగానా? ఆ శాంతి అలాగే ఉందా? అలాగే నీ చిరునవ్వు నవ్వుతూ ఉండగలిగానా? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. దానికి కారణం బ్రహ్మముతో రమించడం ఒక్కటే. ఈశ్వర భక్తి శాంతికారకము, ఈశ్వర భక్తి మౌఢ్యము కాదు. ఎందుకనంటే రెండు విరుద్ధమైన విషయములను ఇవ్వగలిగినదేదో అది భక్తి. విరుద్ధమైన రెండు విషయములను లోకంలో ఏవి ఇవ్వవు. వేడి చల్లనా కూడా ఇస్తుంది అనడం సాధ్యం కాదు. కానీ ఒకేసారి ఇది వేడిగాను ఉంటుంది చల్లగాను ఉంటుంది అనరు. ఇప్పుడు ఏదో చల్లగా ఉండడానికి ఏదో పెట్టారనుకోండి, చల్లగానే ఉంటుంది. అంతేగాని దాన్ని ఏదో కొత్తగా వ్యవస్థలో మార్పు చేస్తే అది ఏమైనా వేడిగా వేయలేవు, లేకపోతే చల్లటిగాలే వేస్తుంది, నువ్వు చల్లటిగాలి వేయి అని దాన్ని ఒక్కసారి అలా నియంత్రిస్తే అంతే చల్లగానే ఉంటుంది. కానీ భగవంతుడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? భయాన్ని ధైర్యాన్ని ఒక్కసారి ఇస్తాడు. ఎందుకు అంటే, దేనికి భయం అంటే ఆరోగ్యవంతమైన భయం, అంతేకాని ప్రతిదానికి వణికిపోయే భయం కాదు. అసలు నిజానికి భయాన్ని మించిన మృత్యువు లేదు. అందుకు మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి అయి పూజనీయుడై, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. అసలు మనసుకి పిరికితనం అలవాటు కాకుండా ఉండడం, కానీ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి మనిషికి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని మించిన ధర్మాత్ముడెవరు? ధర్మాకృతి అని ఆయనకి కీర్తి. అటువంటి వారు ఒక రోజున వంటవాడు తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు. వేస్తే ఇదేం పప్పు అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. బాగుందే అన్నారు. మరునాడు అదే వేశాడు, మూడో నాడు అదే వేశాడు, నాలుగో నాడు అదే వేశాడు. ఐదవ నాడు ఆయన వంటవాడు వచ్చి భిక్షకి భిక్షావందనం చేస్తారు. చేస్తే ఇవాళ తీసుకోవట్లేదు అన్నారు. అని గోశాలలోకి వెళ్ళి ఉసిరికాయంత గోమయం తీసుకుని నాలుక మీద రాసుకుని శుద్ధి చేసుకుని గోమూత్రంతో ఆచమనం చేసి వెళ్ళిపోయారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోయింది. అసలే మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అకాలంగా వారం రోజుల్లో బ్రహ్మీభూతులైపోతే పీఠాధిపత్యంలోకి వచ్చారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శ్రీకార్యానికి బెంగగా ఉండదు. ఆయన పరిగెత్తుకొచ్చాడు. స్వామివారి ఇవాళకి భిక్ష చేసి 4 రోజులైంది. ఎందుకు తింటం లేదో అర్థం కావట్లేదు. మేమందరం ఏమైనా తప్పు చేశామా? తప్పు చేస్తే మమ్మల్ని దండించండి, అంతేకాని మీరెందుకు భిక్ష మానేశారు అని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఏడిస్తే ఆయన అన్నారు, నేను ఈ కాషాయం బట్ట కట్టుకుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఏదైనా ఊరిడితే నా సన్యాసనామం తెలియకపోవచ్చు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు, కంచి కామకోటి పీఠం నుంచి వచ్చారు అనకపోవచ్చు. శంకరాచార్యులు వారు వచ్చారని మాత్రం అంటారు. నేను ఆయనకి ప్రతినిధిగా బ్రతుకుతున్నాను. తోటకూర పప్పుకి లొంగిపోయిన వాణ్ణి ఏ నోటితో వెళ్ళి మీరు ఇంద్రియ నిగ్రహం పాటించండి అని చెప్పను. అది వంటవాడి తప్పు కాదు, అతన్ని శిక్షించకండి. కాషాయం కట్టుకున్న నేను 10 మందికి మంచి చెప్పాలంటే ముందు నేను శుద్ధి పొందాలి. అందుకే ఆ జింహచాపల్యాన్ని పోగొట్టుకోవడానికి గోమయంతో శుద్ధి చేసుకుని గోమూత్రంతో ఆచమనం చేశాను. ఇప్పుడు తోటకూర పప్పు కాదు, జీడిపప్పు కూరైమనండి, నాకేం రుచితో సంబంధం లేదు, గెలిచాను ఇప్పుడు. అప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడారు. అంటే భయం ఉండాలి మనిషికి, ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. భయము ఉండాలి, ధైర్యము ఉండాలి. ధైర్యం దేనికి ఉండాలి? నేను భగవంతుణ్ణి నమ్మి ఉన్నాను, ధార్మికంగా బ్రతుకుతున్నాను, నన్ను ఎవరేం చేయగలరు అని సంతకం పెట్టగలగాలి. తప్ప అమ్మో ఇలా సంతకం పెట్టకపోతే నా ప్రాణం పోతుందేమో అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు ఇట్టానండి అని చెప్పడానికి వీల్లేదు. ధర్మము నీకు ధైర్యం, ఈశ్వరుడు ధైర్యం. భగవంతుడు ఉన్నాడు, నేను ఇది చెయ్యను. భగవంతుడు ఉన్నాడు, నేను ఇలాగే బ్రతుకుతాను, ధార్మికంగానే బ్రతుకుతాను. అందుకే భగవంతుడు ఏది ఇవ్వగలడు? 2 విరుద్ధమైన విషయాలు ఇవ్వగలడు. ధైర్యం ఇవ్వగలడు, భయం ఇవ్వగలడు. అది ఇవ్వగలను, నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు? నీ కోరిక ధర్మబద్ధమైతే చాలు.
అది నేను నీకు అలవాటు చేస్తాను అని చెప్పడానికి రాగస్వరూప పాషాఢ్య అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కోరికలు ఉన్నాయి, కోరికలన్నీ పోతాయనుకోకండి, ఉండాలి. కానీ ధర్మచక్రంలో ఇమిడే, చేస్తున్న ప్రతి పని ధర్మచక్రంలో ఇమిడింది. అంటే దాని అర్థం ఏమిటి? ఆశాపాశములు పడితే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అమ్మవారి యొక్క చేతిలో ఉన్న పాశం పడితే హాయిగా సంతోషంగా మనసు ఊగిపోకుండా కదిలిపోకుండా ఉంటాడు. ఆవిడ పాశం పట్టి ఇంకా ఇంకా దగ్గరకి లాక్కుంటుంది. ఎందుకు దగ్గరికి లాక్కోవడం? చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవాన్ అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. చిట్ట చివరికి నీకు ఏ పాశం అక్కర్లేదురా, అన్ని పాశములు తీసేస్తూ పశుపతిలో కలిపేస్తున్నారంట. అది ఆమె చెయ్యగలదు. అందుకే రాగస్వరూప పాషాఢ్య, ఆ రాగము, అనురాగము, ఆ కోర్కెలు ధర్మచట్రాన్ని విడిచిపెట్టి తిరగడం ప్రమాదకరం. ఇంత మనుష్య జన్మ పొంది ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని ధారపోసి బుద్ధిని, శాస్త్రాన్ని, స్వరపేటికని, వాక్కుని పొంది కూడా నీ జన్మ పాడు చేసుకుంటావేమో. వద్దు, అలా చేసుకోకు. ఒక్కసారి నా వంక తిరుగు, నిన్ను జాగ్రత్తగా నేను నియంత్రించుకుంటాను. నా వంక నువ్వు తిరగనంతసేపు నీకు బుద్ధి ఇచ్చి, శాస్త్రం ఇచ్చి, గురువిచ్చి, స్వరపేటికిచ్చి, ఇన్ని ఇచ్చి తిరగకపోతే కూడా ఎక్కడ తిప్పను. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా గెలవలేకపోతే, అమ్మ నేను ప్రయత్నం చేస్తున్నా ధర్మచట్రంలో ఇమడదామని, కానీ నా మనస్సు నిలబడనివ్వట్లేదు, లాగేస్తుంది, ఇమిడినట్టుంటాను. ఆయన అంటే ఏదో చెప్పాడు, ఒక గంట వింటాం కానండి, అబ్బో అలా ఎక్కడ బతికేస్తాను లేదురు అని మళ్ళీ వెంటనే సాధ్యమైనంత తొందరగా చట్రంలోంచి బయటపడిపోమ్మని అదే చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ పోరు పడలేకపోతుంటే, గెలవలేకపోతుంటే ఎవరికి చెప్పాలి? ఎవరిచ్చారో ఆవిడికే చెప్పు. ఎవరిచ్చారు? ఆవిడే ఇచ్చింది. మనసు ఎవరిచ్చారు? ఆవిడే ఇచ్చింది. ఇంద్రియాలు ఎవరిచ్చారు? ఆవిడే ఇచ్చింది. ఆవిడికే చెప్పు. అది నిజాయితీ, అది శరణాగతి, అది నిజమైన శరణాగతి. శరణాగతి అంటే శ్లోకాలు గట్టిగా చదవడం శరణాగతి కాదు, నీ బలహీనత భగవంతుడికి చెప్పడం శరణాగతి. దూర్జటి చేశాడు శివలింగం దగ్గరికి వెళ్ళి, రోషీరోజదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. కోసేసినట్టు ఉంటుంది, వదిలేసినట్టు ఉంటుంది, పట్టుకున్నట్టు ఉంటుంది, మంచి చేసినట్టు ఉంటుంది, చెడు వదిలినట్టు ఉంటుంది, మళ్ళీ పట్టేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ జారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కుతున్నట్టు ఉంటుంది, ఎప్పటికీ ఎక్కదు. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక ఉడుము ఉంటుంది, ఆ ఉడుముకి ఏం చేస్తారంటే మొలకి నడువుకి తాడు కడతారు, కట్టి ఆ రాజుగారి కోట గోడ నిలువుగా ఉంటుంది, బల్లెక్కినట్టు అది ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతుంటే దాన్ని పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తే ఉడుము కూడా జారిపోతుండేది. ఉడుము జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు. ఉడుముని వదిలిపెట్టే ముందు మూతికి తేనె రాస్తారట. రాస్తే అది ఏం చేస్తుందంటే తేనె నాక్కుంటూ ముందుకు వెడుతూ ఆ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా అలా తేనె కారుతోంది, నేను నాకుతున్నాను అనుకుని ఎక్కుతూ ఉంటుంది. ఎవరైనా ఇలా లాగారనుకోండి, ఇంకా నన్ను పైకి ఎక్కకుండా చేసేస్తాడేమో, నాకు తేనె దొరకదేమో అని అలాగే పట్టుకు కూర్చుంటుంది. అప్పుడు నువ్వు కింద పడిపో, తేనె వదలదు ఉడుము. దేనికి ఉడుము వదలదో దాని బలహీనత ఏమిటో తెలుసుకొని నీ బలానికి వాడుకోవాలి. నీకు ఎవరు మనసిచ్చారో, ఎవరు ఇంద్రియాలు ఇచ్చారో ఆవిడతోటే అమ్మా నా మాట వింటలేదమ్మా ఇవని చెప్పాలి. అది శరణాగతి. చెప్పారు పెద్దలైన వాళ్ళు, త్రికరణ శుద్ధిగా చెప్పారు. రుక్మిణీదేవి అదే చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మకి లేఖలో. స్వామి, ఈ చిత్తప్రభవమైనటువంటి కామమే, అదిగో ఆ మహానుభావుడు నాకు వరుడుగా వస్తున్నటువంటి వాడు, ఆయనతో నాకు వివాహం వద్దు, నీతో కావాలి, నువ్వే నాకు పతివి కావాలి అని అడిగింది. శరణాగతి చేసింది. విభీషణుడు చేశాడు శరణాగతి. శరణాగతి అంటే నేను నిన్ను పొందలేకపోతున్నాను, ఈ బలహీనతలు అడ్డగిస్తున్నాయి, నువ్వు నన్ను పొందు. నేను నిన్ను పొందలేకపోతున్నాను, ప్రేమతో నువ్వేం చేస్తావు, నువ్వు నన్ను పొందేయి అంటే. శరణాగతి అన్నది ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే, ఒక మహారాజు గారు గొప్ప యుద్ధం చేస్తున్నాడు యుద్ధభూమిలో. అది చేస్తున్నప్పుడు పక్కన ఒక సామాన్యమైన సైనికుడు ఒకడు కనపడ్డాడు. ఆయన ఇలా చూసి, ఒరే నువ్వు రాత్రి 10 గంటలకు ఒకసారి వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే
అంటే ఆయన అన్నాడు, మిమ్మల్ని కలుసుకోవడానికి రాత్రి మీరు ఆ శిబిరంలో ఉన్నప్పుడు అబ్బో మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, దండనాథులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, పురప్రముఖులు ఉంటారు, నన్ను పంపిస్తారా సామాన్యమైన బంటుని అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడంటే ఇలా తీసి విసరలేదు, చేతి వేలి ఉంగరం తీయలేదు, బొడ్డులోంచి తీసి ఇలా విసిరాడు. విసిరితే ఆ సైనికుడు ఇలా చూశాడు, అది శత్రురాజు ఉంగరం. అయ్య బాబోయ్ అనబోయ్, నువ్వేమీ చెయ్యొద్దు, ఎవ్వరిని అడగదు. అది పట్టుకుని రాత్రి 9:30కి నా శిబిరం వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏమీ చెప్పకు, నువ్వే వచ్చేస్తావు 10ంటికి నా దగ్గరికి అన్నాడు. ఆయన ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు. చుట్టూ మరి రాజుగారు అన్నాక రక్షణ భటులు ఉండరు, ఆ రక్షక భటులు బోళ్ళంతమంది ఉన్నారు. నీకేం పనిరా ఇక్కడ తిరుగుతున్నావు అన్నారు. ఆయన ఏం చెప్పలేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఒళ్ళంతా వెతికారు, శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ఈయన్ని లోపలికి తీసుకెడితే వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా అందరినీ ఆపేసి, మహారాజా మహారాజా శత్రురాజు ఉంగరం పట్టుకుని వీడు మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడని లోపలికి తీసుకెళ్ళారు. రాజుగారి ఉంగరం పట్టుకున్న వాళ్ళు వరుసక్రమంలో నిలబడ్డారు. శత్రురాజు ఉంగరం ఉన్నవాడు అందరినీ దాటి ముందు వచ్చాడు. శరణాగతి కూడా అంతే. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు నన్ను పాడు చేసేస్తున్నాయి, నేను వాటి యొక్క ప్రబోధం నుంచి బయట పడలేకపోతున్నాను, నన్ను లాగేస్తున్నాయి ఎన్ని విన్నా అని నీకు అనిపిస్తే అది నువ్వు నిజాయితీగా భగవంతుడికి చెప్పుకో. కాశీ నుంచి నేను తెచ్చిన విగ్రహం, తిరుపతి నుంచి నేను తెచ్చిన విగ్రహం అనకు, అది భగవంతుడని నమ్ము, నీ నమ్మకం భగవంతుడు అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని చెప్పుకో పూజామందిరంలో. శివ, నేను ఇది చేయలేకపోతున్నాను, విన్నాను కానీ ఆచరించలేకపోతున్నాను, ఆచరిద్దాం అనుకుంటాను కానీ జారిపోతున్నాను. నీ మనసు ఇప్పి భగవంతుడితో మాట్లాడుకో. మహానుభావుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడూ ఇదే చెప్పేవారు. నీ తల్లితో మాట్లాడినట్టు, తండ్రితో మాట్లాడినట్టు, గురువుతో మాట్లాడినట్టు దైవంతో మాట్లాడడం అలవాటు చేసుకో. నీ కష్ట సుఖాలు మనసు విప్పి చెప్పు భగవంతుడికి. నువ్వు ఎందువల్ల ఆయన్ని చేరలేకపోతున్నావో ఆయనకే చెప్పు. చెబితే ఆయన జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని దిద్దనన్నా దిద్దుతాడు, తానన్నా నిన్ను పొద్దుతాడు. అది శరణాగతి. ఇంకా ఇంతకన్నా ఆవిడేమి ఇవ్వాలి? ఇన్ని నీకు నేను అనుగ్రహిస్తున్నాను, ఇందులో ఏదైనా ఒక్కటి పట్టుకో, నీ జన్మ సార్థక్యం పొందుతుంది. ఎందుకు నేను 5 పుష్పబాణాలు పట్టుకున్నానో తెలుసుకో, ఎందుకు చెరుకు విల్లు పట్టుకున్నానో తెలుసుకో, ఎందుకు అంకుశం పట్టుకున్నానో తెలుసుకో, నేను ఎందుకు పాశం పట్టుకున్నానో తెలుసుకో. నేను ఇవి పట్టుకు కూర్చున్నది ఎవరినో చంపడానికి కాదు, వీటితోటి భండాసురుణ్ణి చంపడానికి ఇవి పనికిరావు. ఇవి కాదు నేను వాడేది, కామేశ్వరాస్త్రం అవి వేరే ఉన్నాయి. ఇవి పట్టుకున్నది ఎవరికో తెలుసా? చరిత్రలో జరిగిపోయిన సందర్భంగా మీరు చెప్పుకు వినడానికి కాదు. నా రూపాన్ని తలుచుకొని నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ పట్టు కూర్చునేది మీ అందరి కోసం, పిల్లల కోసం, మీలో ఆ మార్పు రావడం కోసం. అందుకే ఇవి చెప్పడానికి ముందు ఎరుపు, వెనక ఎరుపు. వినడానికి ముందు కొన్ని కోట్ల జన్మల తర్వాత ఏదో తెలుసుకోవాలి ఆవిడ రూపం గురించి అన్న ఆర్తి మార్పు నీకొస్తే వింటావు. విన్నది ఈ చెవితో విని ఈ చెవితో వదలడానికి కాదు, ఎప్పటికైనా పరిశీలనం చేసుకుని ఎంతో కొంత మార్పు కోసం ప్రయత్నం తనలో తాను మొదలు కావాలి. అది ఎరుపు. ఈ రెండిటి మధ్యలో నీకు సాధ్యమైతే అజ్ఞాన దాహకత్వం చెయ్యగలిగిన నల్లని నా కొప్పు చూస్తావు. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది అంటే, ధ్యానం చేసి చూడండి అమ్మవారి కొప్పుని. శంకర భగవత్పాదులంతటి వారు ఫలశ్రుతి చెప్తూ చేసిన శ్లోకం అమ్మవారి కొప్పు మీద ఒక్కటే. ధునోతుధ్వాంతం నస్తులితదలితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లేక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమధన వాటీ విటపినాం అన్నారు. అంత అద్భుతమైనటువంటి కారుణ్యమూర్తి, అవ్యాజ కరుణామూర్తి. నిజానికి మన మీద ఆవిడ ఇంత కరుణ చూపించడానికి ఏ మంచి మనం చేశామని ఆవిడ మన మీద కరుణ చూపించాలి అంటే, అయ్యో ఇంత పైకి ఎక్కేశాడే, జారిపోతాడేమో, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాడు, ఇప్పటికి మనుష్య జన్మలోకి వచ్చాడు, జారిపోతాడేమో, ఏ కామానికి జారిపోతాడో, ఏ క్రోధానికి జారిపోతాడో, ఏ రాగానికి క్రోధానికి మధ్య కొట్టుకుంటాడో, ఎంతసేపు మన్మథ బాణాలకి వశుడైపోయి లౌకికమైనటువంటి కామంలో కొట్టుకుంటూ చిట్ట చివరికి ఊపిరి వదిలేస్తాడో. కాదు, నీలో మార్పు రావాలి.
అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగావు, మిగిలిన ప్రాణులు అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగాయి, నువ్వు ఒక్కడివే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగావు. నిలువుగా నిన్ను పెంచడంలో, వెన్నుపాము నిలబెట్టడంలో నా అనుగ్రహం ఉంది. పైకి చూడు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, భగవంతుణ్ణి తెలుసుకుని ఐక్యం అవడానికి ప్రయత్నించు. ఈ జన్మలో తప్ప అన్యమునందు నీకు సాధ్యం కాదు. ఎక్కడో ఏ శ్రీకాళహస్తిలోనో ఈశ్వరుడు అనుగ్రహించాడు వేరు మాట. మనిషికి మాత్రమే శాస్త్రము, గురువు, మాట. కాబట్టి సాధన చెయ్యి, మార్పు తెచ్చుకో. ధర్మచట్రంలో ఇముడు, అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఎంత ఆర్తి ఆ తల్లికి! ఇవన్నీ చెప్తూ కూర్చుంటే మాట మారి 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 ఏమని పెడుతుందో. పిల్లలైనా అడగాలి, అదేమిటి ఆవిడ ఎందుకమ్మా అలా పట్టుకుంది, అవి మన్మధుడు పట్టుకునేవి కదా, ఆవిడ ఎందుకు అలా పట్టుకుందని అడిగితే, తెలుసుకుంటే, నా అనుగ్రహాన్ని పొందితే వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఒక్క అడుగు నా వేపేస్తే 100 అడుగులు పరిగెత్తుకెళ్ళి పొదివి పట్టుకుని లాక్కుంటా నా దగ్గరికి. ఏమి కారుణ్యం అమ్మదే! అందుకు ఆ రాశీభూతమైన ఎరుపుతనం. అటువంటి జగన్మాత మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.